పెద్దమ్మా పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా రాలేదా? బియ్యం రాలేదా? ఏళ్ళు లేకుంటే మేము ఇస్తాం కదా. బీఆర్ఓ ఎక్కడ? 4 ఏళ్ళ నుంచి బియ్యం ఇవ్వటం లేదా? అవును. ఇప్పుడు ఈమెకు ఏలుముద్రలు లేదని 4 సంవత్సరాల నుంచి బియ్యం ఇవ్వటం లేదంట. కానీ వాళ్ళకి ఒకవేళ అలా ఇవ్వకపోతే మనం ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది కదా. తమ్ము తీసుకోకపోయినా వేరే వాళ్ళని పెట్టైనా చేయొచ్చు కదా. పిల్లలు ఎవరైనా ఉన్నారా? అవును, వాలంటీర్ పెట్టైనా చేయించచ్చు కదా. ఎందుకు? ఎవరు వాలంటీర్? ఎవరు? పెన్షన్ ఎట్లా ఇస్తున్నారు? పెన్షన్ పడుతుందా ఏలుముద్ర? వాలంటీర్ నువ్వేనమ్మా? నువ్వు నీ దాని మీద ఇవ్వచ్చా రైసు? నేను అడిగిన దానికి నీకు అర్థమవుతుందా? ఇవ్వచ్చా ఇవ్వలేమా? మరి నువ్వు ఇవ్వచ్చు కదా. గంటల నుంచి ఆమెకు రాలేదంటే మన వాలంటీర్ దాని మీద పెట్టేనే ఇవ్వచ్చు కదా. ఏం పేరమ్మా? ఎన్నో నెల? 8th మంతా? నువ్వు మళ్ళీ నెల నుంచి సెలవులో వెళ్ళిపోతావు. ఈమెకు ఎవరినో ఒకరు చూసేసి చేయొచ్చులేదు, తమ్ చేసేసి పెన్షన్ ఇచ్చేదట్లు, ఇది బియ్యం ఇచ్చేదట్లు చూడండి. ఎట్లా మీకు మినిమం కూడా భీమ్ కార్డు మీద కొడితే లక్షల కొడితే ఏరే వాళ్ళు వస్తారు, కమ్ములు వస్తారు. ఎందుకు వస్తారు? ఏమన్నారు దివాకరం, లక్ష్మీదేవి, ముగ్గురు వస్తారు. పెద్దమ్మా నీ బియ్యం కార్డు ఎక్కడుంది? ఎవరున్నా నీ కొడుకులే అన్నారు? యా ఊరికి ఇచ్చి చేసినావు? మరి నీ బియ్యం కార్డు ఎక్కడుంది? నీళ్ళేడా? మల్లికార్జున పోతులయ్య ఎవరు? పెద్దమ్మా మల్లికార్జున పోతులయ్య ఎవరు? నీ మన వల్ల నీ పేరు తలారి నరసమ్మనా? పెద్దమ్మా నీకు అది చూసి మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. నీకు ఫోన్ కూడా లేదులే, మా వాళ్ళే వచ్చి నీకు ఇచ్చిపోతారు. సరేనా? చేస్తాను. తీసుకో.